హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో కస్టర్డ్ పౌడర్తో చాలా ఈజీగా ఐస్ క్రీమ్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు పాల పొడిని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఒక పావు కప్ వరకు కాచి చల్లారబెట్టిన పాలని వేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీని పెట్టుకొని 1/2 లీటర్ వరకు పాలను వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు పొంగొచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి. పాలు మరగడం స్టార్ట్ అయ్యాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పాలని ఒకసారి కలుపుకొని పాలల్లోకి కలుపుకుంటూ వేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 నిమిషాల పాటు గరిటెతో కలుపుకుంటూ మరిగించుకుంటే ఇది కొంచెం ఇలా దగ్గరికి చిక్కబడుతుంది. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. కలుపుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇది కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఇలా థిక్ క్రీమీ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు దించుకోవాలి. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి.
ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుందండి. ఇది ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్ని తీసుకొని ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/4 కప్ వరకు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఎంత క్రీమీగా వచ్చిందో చూడండి కన్సిస్టెన్సీ అనేది. ఎయిర్ టైట్గా ఉండే బాక్స్లోకి వేసుకోవాలి. మూత పెట్టి 6 లేదా 8 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 8 గంటల తర్వాత బయటకు తీసి ఇది కొంచెం సేపు అలా వదిలేస్తే కొంచెం మెల్ట్ అవుతుందండి. పక్కన పెట్టుకోవాలి. ఒక పావు గంటకి ఇది కొంచెం మెల్ట్ అయ్యి సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని మిక్సీ పట్టి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఇలా థిక్ క్రీమీ టెక్స్చర్లా వస్తుంది. మళ్ళీ బాక్స్లోకి వేసుకొని పైన సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసి మూత పెట్టి ఒక 8 గంటల పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. ఫ్రీజ్ అయిన తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. హోమ్ మేడ్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా వస్తుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీనే. ఎవరైనా ట్రై చేయొచ్చు. అన్నీ దొరికే వాటితోనే సింపుల్గా ఈ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. ఈ సమ్మర్కి ఈ కస్టర్డ్ పౌడర్తో చేసిన ఐస్ క్రీమ్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.